నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ అరెస్టులతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతులు నొక్కాలని చూస్తుంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దివాకరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో నిరసన. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను రసూల్పల్లె బస్టాప్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల నుంచి గంజాయితో పాటు నగదు స్వాధీనం విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీసీపీ అశోక్ కుమార్. కమిషన్ల కోసం పేషెంట్ల జీవితాలతో చెలగాటమాడొద్దని అంబులెన్స్ డ్రైవర్లను హెచ్చరించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. అంబులెన్స్ వారి పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరిక. టీఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కుమ్మక్కై ప్రతిపక్ష పార్టీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీని ఆయుధంలా ఉపయోగించుకుని అక్రమంగా కేసులు బనాయిస్తూ అరెస్టులు చేయిస్తుందని, అదే నేతలను బీజేపీ పార్టీలో చేరితే మాత్రం కేసుల నుంచి విముక్తి చేయించి క్లీన్ చీట్ నాయకులుగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఇదే పద్ధతిలో శుక్రవారం మహిళలకు పవిత్రమైన రోజు అయినప్పటికీ మహిళ అని చూడకుండా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోవడం జరిగిందని, అధికారం అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులు మానుకొని రాజ్యాంగబద్ధమైన న్యాయ విచారణ ద్వారానే నిందితులకు శిక్ష నిర్ధారించాలని కోరారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును రద్దు చేసి ఆమెపై ఉన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విలువ లేని సందర్భాలు మనం చూస్తున్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, దానికి నిదర్శనం అక్రమ అరెస్టులు, దానికి నిదర్శనం ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు. ఈ సందర్భంలో ఈ దేశంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చాదో ఎంతో మంది మీద అక్రమ కేసులు, ఈడీలను పంపించడం, వాళ్ళకు నోటీసు ఇవ్వడం, వాళ్ళకు ఎవరైనా మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ప్రజాస్వామ్యం చెప్పండి. ఇలా ఎంతో మంది విజ్ఞులు ఉన్నారు, ఎందరో మేధావులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రతిపక్షాల మీద ఇంత అరెస్టు చేస్తున్నారు. ఇలా నిన్న కవిత గారిని చేశారు, ఎందరి మీద చేస్తున్నారు. మరి ఈ దేశంలో బీజేపీ నాయకులు ఎక్కడ అక్రమాలు చేయడం లేదా? బీజేపీ నాయకులు అందరూ సత్య హరిశ్చంద్రుడు మరొక సత్య హరిశ్చంద్రులా? ఇది ప్రజలు గమనిస్తున్నారు, ఇది విజ్ఞులు గమనిస్తున్నారు, ఇది ఎడ్యుకేటర్స్ గమనిస్తున్నారు. నేను అందరికీ మనవి చేస్తున్నా, ఈరోజు మనకు ఆనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఒక ప్రజాస్వామ్య పాలన, ఒక మంచి పాలన. తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష పడవచ్చింది. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలపై వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇతరత్ర కేసులు పెట్టి వాళ్ళ మీద జైల్లో పెట్టే కార్యక్రమం, ఎవరైనా కొంతమంది భయపడితే పాటలు కలుపుకొని వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని? చాలా సందర్భాలు అంటున్నారు బీజేపీ నాయకులు, కవిత గారిని అరెస్ట్ చేస్తాం. కవిత గారిని అరెస్ట్ చేసి ఎవరు అంటున్నారండి? అధికారులు కాదు, పార్టీ నాయకులు. అంటే అరెస్ట్ చేసే మీకు మొదలే తెలుసు కదా. నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. ఆమె ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయడం జరిగింది. అంతకుముందు ఆమె కేవలం విట్నెస్గా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. 19వ తారీఖున విచారణ ఉంది. 19వ తారీఖున విచారణ ఉన్న సందర్భంలో, ఎన్నికల కోడ్ ఈరోజు వస్తున్న సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం? ఈ సందర్భంలో ఒక దిక్కు బీజేపీ
మరో దిక్కు కూడా బీజేపీకి అది లోపల వాళ్ళకు మంచి సంబంధాలు, వారు కూడా అరెస్ట్ చేయాలన్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ కుట్ర, ఇలా కవితమ్మ అరెస్ట్ అనే మాట కూడా మరి ఈ సందర్భంలో మేము చెప్పడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం ఒకసారి మనం అంతా ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యం దాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది అంబేద్కర్. ఆ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. మరి ప్రజలు మేల్కోవాలి, యువత మేల్కోవాలి, మహిళలు మేల్కోవాలి. మహిళలు కూడా ఒక సందర్భంలో మహిళలు కూడా అందులో లక్ష్మీవారం, శుక్రవారం అంటే మహిళలకు ఎంతో ప్రాధాన్యత, ఒక మంచి పూజ చేసిన సందర్భంలో మరి ఆమెను అరెస్ట్ చేయడం కూడా శుక్రవారం ఆడవాళ్ళకు పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినం నాడే మరి కవిత గారిని అరెస్ట్ చేయడం మరి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. బీజేపీ రకంగా పదవులు పోతే ఈరోజు అధికారం ఉండవచ్చు, అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, పదవులు స్వాస్థ్యం కాదు, కానీ ప్రజల ఆమోదమే స్వాస్థ్యం అనే మాట కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మరి అప్పటికప్పుడే మరి ఇలా ధర్నా కార్యక్రమం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మరి అన్ని మండలం నుంచి మరి ముఖ్య నాయకులు అవడం జరిగింది. మేము మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి తక్షణమే ఇలాంటి అక్రమ అరెస్టులు మీరు ఉపసంహరించుకోవాలి, కవిత గారిని బేషరతుగా విడుదల చేయాలి, న్యాయ విచారణ జరపండి. తప్పు తెలితే డెఫినెట్గా ఎవరికైనా హక్కు ఉంది, కానీ ఒక ప్రతిపక్షాలపై అరెస్టులు జరుగుతున్నాయి. ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ ప్రజలు గమనించే భవిష్యత్తులో మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వాలు బాగుంది, ప్రజాస్వామ్యం ఎవరు కాపాడుతున్నారు అనేది ఈరోజు ఎందరో విఖ్యులు, ఎందరో మరి తెలివంతులు, యువత బాగా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు. మంచి చెడ్డ ఆలోచించి మరి భవిష్యత్తులో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడ అక్రమ అరెస్టు కానీ మరొకటి కానీ జరిగిన సందర్భాలు మరొకసారి కేంద్ర ప్రభుత్వం, ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన పన్నాగంలో భాగంగా అనేది చెప్పక తప్పదు. ఈ సందర్భంలో మరొకసారి తక్షణమే బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కవితను బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూలుపల్లి బస్టాప్ వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అశోక్ కుమార్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలను తెలియజేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో కనిపించిన 3 నిందితులను పట్టుకుని విచారించగా వారి వద్ద 1535 గ్రాముల గంజాయి, 2250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు కోట్రంగి దత్తు, రామటెంకి ఉదయ్ కుమార్, లక్కకుల శివసాయిలు జలసాలకు అలవాటు పడి గంజాయిని అక్రమ దందా చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారని, వారి వద్ద నుంచి గంజాయి నగదుతో పాటు 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. SI Jaipur while conducting patrolling staff to sir at Rasupalli bus stop 3 మంది సస్పిషియస్ కండిషన్లో కనపడారు. అక్కడ వాళ్ళకి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సహా వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. అప్రిహెండ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా వర్త్ ₹30 8,375 అండ్ క్యాష్ అమౌంట్ 2,250 అది దొరికింది. వాళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్ కూడా మనం సీజ్ చేసాం. దీంట్లో కొట్రంగి దస్తు ఒక అతను ఉన్నారు. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఖిర్గి విలేజ్ ఆఫ్ వాన్ఖేడి మండల్. వాళ్ళు చాలా ఈ ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఈజీ మనీ కోసం ఈ గాంజా బిజినెస్లో వచ్చారు. వాళ్ళతో పాటు ఒక రామాటేకి ఉదయ్ కుమార్ అండ్ శివ సాయి రెసిడెంట్ ఆఫ్ నర్సింగాపూర్ విలేజ్ జైపూర్ మండల్ ఉన్నారు.
వాళ్ళు కూడా ఈ A1తో కలిపి ఈ బిజినెస్లో వచ్చారు. వాళ్ళు ముగ్గురికి ఈరోజు మనం వాళ్ళు ఈ NDPS కేసు ప్రకారం FIR రిజిస్టర్ చేసాం అండ్ ఇప్పుడు వాళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేసి డిమాండ్ చేస్తాం. మందమరి ఏరియా స్టోర్స్లో ఎస్కార్ట్ వెహికల్ ద్వారా ఇనుప సామాగ్రిని లారీలో లోడ్ చేస్తుండగా స్ప్రింగ్ తాడు తెగి కాశీపేట 2 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు కర్రే రాజు మృతి చెందాడు. డబ్ల్యూ స్టాపర్స్ ఇనుప రేకులు బొగ్గుగని లోపల పైకప్పు కూలకుండా సేఫ్టీగా బిగించే వెడల్పు ఇనుప పట్టీలు తీసుకువెళ్లేందుకు ఉదయం షిఫ్టులో కాశీపేట 2 గనికి చెందిన 6 కార్మికులు మందమరిలోని సింగరేణి ఏరియా స్టోర్కు లారీలో వచ్చారు. ఎస్కార్ట్ వెహికల్ సాయంతో డబ్ల్యూ స్టాపర్స్ రేకులను స్ప్రింగ్ తాడుకు బిగించి లారీలో లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్ప్రింగ్ తాడు తెగి ఒక్కసారిగా పక్కనే ఉన్న జనరల్ మజ్దూర్ కార్మికుడు కర్రే రాజు మీద పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. డబ్ల్యూ స్టాపర్స్ ఇనుప రేకులను లోడ్ చేసే పనుల్లో సూపర్వైజర్ పర్యవేక్షణలో సాధారణ టెండల్ కార్మికులతో చేయించాల్సి ఉంది. ఎలాంటి శిక్షణ లేని జనరల్ మజ్దూర్ కార్మికులతో సూపర్వైజర్ లేకుండా పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సింగరేణి కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి అధికారులు రక్షణ సూత్రాలను పని స్థలాల్లో పాటించకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నారని ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన స్టోర్ వద్దకు మందమరి ఏరియా సింగరేణి GM మనోహర్ ఇతర సింగరేణి అధికారులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందని తోటి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అంటే ఒక పెద్ద మనిషిగా వచ్చినప్పుడు అది నష్టం జరిగినప్పుడు నువ్వు కానీ ఈ బాధ్యతగా ఇప్పుడు మీరు ఒక అధికారిగా ఏ విధంగా అయితే నువ్వు నచ్చ చెప్పన్నా కనీసం భార్యనో పిల్లలు చూడన్నా వాడికి ఇంత గుడ్డు ఉన్నాడు వాడు అసలు ఎవరు కుటుంబ పరిస్థితి కుటుంబాన్ని ఆదుకుంటాము. 6 కార్మికులు లోడింగ్ విషయమై ఇక్కడికి స్టోర్కు మందమరి స్టోర్కు రావడం జరిగింది. ఆ లిఫ్టింగ్ చేసే టైంలో ఏసీబీ ఒకటి లోడ్ చేశారు, అదేవిధంగా రూఫ్ ఒకటి లోడ్ చేశారు. డబ్ల్యూ స్టాప్ లోడ్ చేసేటప్పుడు ఎస్కార్ట్తోని మరి దానికి మధ్యలో స్ప్రింగ్ అనేది కట్టి లేపే క్రమంలో మరి ఆ స్ప్రింగ్ దిగి ఇవాళ కర్రరాజు అనే సింగరేణి ఉద్యోగి ఇవాళ మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏదైతే ప్రొడక్షన్పై చూస్తున్నటువంటి శ్రద్ధ ఇవాళ రక్షణ విషయంలో కూడా మరి చూపడం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ స్టోర్లో కొన్ని టెండాల్ సూపర్వైజర్స్ ఉండాలి, టెండాల్స్ ఉండాలని చెప్పేసి గతంలో కూడా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాం. కానీ అక్కడ ఉన్న ఐడి వాళ్ళందరూ కూడా దాన్ని మొండికేసి దాన్ని ఎందుకని చెప్పి మాట్లాడడం జరిగింది. దానివల్ల ఈరోజు ఒక కార్మికుడు ఇవాళ ప్రమాదం జరిగింది. అదే టెండాల్ సూపర్వైజరు టెండాల్స్ వాళ్ళు ఉంటే ఆ లిఫ్టింగ్ పద్ధతిలో చేసుకునేవారు, ఆ స్ప్రింగ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవని చెక్ చేసుకునేవాళ్ళు. కాబట్టి మరి దానివల్ల ఈరోజు ఒక కార్మికుని ఇలా బలిగొన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి
దీన్ని ఏటుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపై బాధ్యులైన వారిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి కార్మికులకి ఇవాళ నష్టపరిహారం కూడా మొన్న ఏదైతే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఏదైతే మేము ఏటుగా ఒప్పందం చేసుకున్నామో వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా తక్షణం ఇవ్వాలి. వివిధ అనారోగ్య సమస్యలతో ఆపద పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కొరకు మంచిర్యాలకు వచ్చే వారి జీవితాలతో చెలగాటమాడొద్దని, కమిషన్లకు లాలూచిపడి వారిని మోసగించవద్దని అంబులెన్స్ డ్రైవర్లను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు శనివారం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో అంబులెన్స్ యజమానులకు మరియు డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏసీపీ మాట్లాడుతూ, మనిషి ప్రాణం చాలా విలువైనదని, అసోసియేషన్ నిబంధనలను అడ్డుపెట్టుకుని రోగి ప్రాణాలతో చెలగాటమాడొద్దని, వీలైతే వారికి సహాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, ఇప్పటికే అంబులెన్స్ వారిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, పద్ధతి మార్చుకోకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, ఎస్ఐలు లక్ష్మణ్, మహేందర్, రాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, మీకు కూడా తెలిసి కావచ్చు, మేము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్కు ఒక లెటర్ రాసింది మీ మీద. ఓకే, ఏమని రాసింది? అంబులెన్స్ మరి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వ్యాపార ధోరణి మంచిర్యాల. దీంట్లో ఏమంటారంటే, గౌరవనీయులైన మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ గారికి నమస్కరించి తెలియజేయనేది ఏమనగా, నేను ముల్కోజు రజిత 33 సంవత్సరాలు, నా భర్త ముల్కోజు తిరుమలాచారి 42 తనం పని చేయుటోడు ప్రమాదవశత్తు కింద పడిపోవడం వల్ల తలకు తీవ్ర గాయం తగిలినది. ఆ ఇంటి యజమాని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల వైద్యుల సలహా మేరకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లామని తెలిపారు. అంబులెన్స్ వారు మంచిర్యాలలోని గౌతమి హాస్పిటల్కి వ్యాపార ఒప్పందం చేసుకుని, ఆమె రాసింది, నేను రాసింది కాదు, గౌతమి హాస్పిటల్ వ్యాపార ఒప్పందం చేసుకొని మా అనుమతి లేకుండా సరైన వసతులు లేని గౌతమి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ గౌతమి హాస్పిటల్ నందు సరైన వైద్య పరికరాలు మరియు ఐసీయూ అందుబాటులో లేదు. అక్కడ పేషెంట్ను వెంటిలేటర్, కృత్రిమ శ్వాస అందించి సిటీ స్కాన్, బ్రెయిన్, చెస్ట్ సిటీ స్కాన్ చేయించి మెదడుకు గాయం తీవ్రంగా ఉన్నది అని కరీంనగర్ వెళ్ళాము. అప్పుడు కూడా అంబులెన్స్ వారు సీరియల్ నంబర్ అని జాప్యం చేశారు. మేము కరీంనగర్ చేరుకునేసరికి అక్కడ వైద్యులు తిరుమలాచారిని పరీక్షించి ఎటువంటి ఆపరేషన్ చేయలేము అని, ఆపరేషన్ చేసినచో ప్రాణానికి ప్రమాదం అని, గాయమైన 3 గంటల వ్యవధిలో తీసుకువస్తే ప్రయత్నం చేసేవారిని అని చెప్పారు. మంచిర్యాలలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, గౌతమి హాస్పిటల్ అంబులెన్స్గా వ్యాపార ఒప్పందం చేసుకొని అంబులెన్స్ వారికి డబ్బులు ఇస్తూ సరైన సదుపాయాలు లేకుండా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. దయచేసి ఈ అంబులెన్స్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వ్యాపార ఒప్పందం మీద చర్య తీసుకొని మాలాంటి అమాయక ప్రజల ప్రాణాలు కాపాడగలరు అని ఈయన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏ అంబులెన్స్ అయితే రాయలేదు, బట్ ఏదో ఒక అంబులెన్స్ మీ దాంట్లో ఈ 100 మందిలో ఎవడో ఉంటుంది. అర్థమైందా? ఒక పేషెంట్, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏదన్నా కానీ తలకు అంటే మనకు అత్యంత సెన్సిటివ్ పార్ట్ ఏది మనకు యాక్సిడెంట్లలో? హెడ్. నీకు కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఇంకెక్కడ దెబ్బ తగిలినా కానీ మనము సర్వైవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ హెడ్ కలిగిందంటే దాన్ని ఇన్సిడెంట్ అయిన వెంటనే దాని యొక్క టైం గ్యాప్లో దాన్నే గోల్డెన్ పీరియడ్ అంటారు. ఓకే, మెడికల్ పరిభాషలో గోల్డెన్ పీరియడ్ అంటాడు. అంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే మనిషి బతకడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ కేవలము మీ యొక్క వ్యాపార ధోరణితో ఈ 3 గంటలు 4 గంటలు ఆలస్యం చేసుట్లా ఆ పేషెంట్ అక్కడికి పోయిన తర్వాత చనిపోవడం జరిగింది. సో మీరు సీరియల్ పెడతా ఉన్నారు, మీరు అంబులెన్స్ ఓనర్సు, దానికి కొంచెం ఎక్కువ డబ్బులు అయితే అన్ని వెహికల్ల కన్నా కొంచెం సెపరేట్గా దానికి ఆక్సిజన్ సిలిండరు, తర్వాత ఇవన్నీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లక్ష్మీనగర్లో అకాడమిక్ ఫెయిర్ ఓపెన్ హౌస్ యాక్టివిటీ ద్వారా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రదర్శించి చూపించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ, తమ పాఠశాలలోని విద్యార్థులకు బోధనలో భాగంగానే ఇలాంటి ఓపెన్ హౌస్ యాక్టివిటీ ప్రాక్టికల్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని, దీని ద్వారా విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాన్ని ప్రాక్టికల్గా ప్రదర్శించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మానవ శరీరాలు, సిగ్నల్ లైట్ వ్యవస్థ, మొక్కల భాగాలు, జాతీయ చిహ్నాలను విద్యార్థులు ప్రదర్శించి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కృష్ణవేణి, కోఆర్డినేటర్ రోజా, ఏజీఎం రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. Then now tell me your body parts. Show and tell. Nose,
tell me about it. What is that? I'm studying UKG. The school name is Sri Chaitanya Techno School. What is this? Black and white. Okay. It's Bhargav Kumar. My school name is Sri Chaitanya Techno School. What you prepared this one? What is your project name? Traffic signal. It says stop. Stop. Tell me the color. Yellow is red trolley. Very good. Green says Green is go. My school name is Peter. Peter Well, in UKG. My school name is Peter Techno School. what you prepared, Mama? Animals say home. Good. UKG, Chaitanya Techno School. What is this center? This is very good. Community places. Tell. Police station, railway station, bus stop, Mahatma Gandhi, Naidu, And Narendra Modi. see and tell. See and tell. My name is స్కూల్ లక్ష్మీనగర్ మంచిర్యాల బ్రాంచ్లో ఈరోజు అకాడమిక్ ఫేర్ ఓపెన్ హౌస్ యాక్టివిటీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్టివిటీకి సంబంధించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు సంవత్సరం పొడుగునా ఏదైతే లెసన్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నారో వాటి యొక్క ఎగ్జిబిట్స్ తయారు చేసేసి ఈ యొక్క అకాడమిక్ ఫేర్లో ప్రదర్శించడం జరిగింది. సో వీటి వల్ల యాక్చువల్గా ఈ యొక్క యాక్టివిటీ ఏంటంటే మా చైతన్య స్కూల్ కరికులంలో ఒక భాగం అండి. సో ఇలా ఏదైతే కాన్సెప్ట్స్ సంవత్సరం పొడవునా చెప్తామో వాటిని ప్రాక్టికల్గా ఎగ్జిబిట్స్ తయారు చేసేసి పిల్లల ద్వారా చెప్పించడం వల్ల వాళ్ళకి ఆ యొక్క జ్ఞానము వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నట్టుగా మా చైతన్య కరికులం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి తోడ్పడిన టీచర్స్, పేరెంట్స్ అండ్ పిల్లలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. టీచర్స్ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు థ్యాంక్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో నిర్వహించాలని, అన్ని రంగాలలో పిల్లలు ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. Respected principal sir, my dear teachers and children, open house I like very much. Children gain knowledge through these activities, open house activities, which they are taught in the syllabus in school. From starting of the school to ending, they will gain knowledge which they are taught in school classes. ये स्कूल बहुत अच्छे है, बच्चे अच्छे से पढ़ाई कर रहे हैं. अभी प्रोजेक्ट चल रहा है बच्चे का. मैडम इज वेरी नाइस. कृष्णा मैम, शिवानी मैडम है वेरी केयरफुल विल बी. ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా చదివి ప్రభుత్వ కొలువులు సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో తోడే పద్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన పథకాన్ని ఆయన పద్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే పోటీ పరీక్షల అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు. గ్రంథాలయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైఫై సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. వెంటనే అదనపు కలెక్టర్ రాహుల్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి వైఫై అందుబాటులోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టడీ మెటీరియల్, ఉచిత భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. గ్రంథాలయంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభ్యర్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షేక్ అఫ్సర్, గ్రంథాలయ అధికారి ఉప్పు గోపి, అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్, స్వీపర్ నీలి రమేష్, అమ్మఒడి ఎన్జీఓ బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమన్ల మధుకర్ పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 159 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 37 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన జేసీబీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈడీ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు కవితను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా కొత్త శాసన మండలి సభ్యులైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని దాదాపు 2 సంవత్సరాల నుంచి కేసు విచారణలో ఉన్నాయని చెప్పేసి కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. 2 సంవత్సరాలు సాగదీస్తూ ఇవాళ పార్లమెంటు ఎలక్షన్ల కోసం కోడ్ షెడ్యూల్ వచ్చే తరుణం లోపల ఇవాళ 3 గంటలకు షెడ్యూల్ ఇచ్చిపోకుండా కింద 3 గంటల కంటే సాయంత్రం ఒక మహిళను చూడకుండా శాసన మండలి సభ్యురాలు స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. అసలు అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. ఇలాంటి ఏమి ఇవ్వకుండా ఆగం చేసుకుంటూ మహిళను చూడకుండా మహిళను అరెస్ట్ చేయాలంటే కూడా ప్రాథమిక విషయాలు పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే సూర్యుడు అస్తమించే లోపల చంద్రుడు రాకముందు అరెస్ట్ చేయాలనే ఒక నిబంధనలు కూడా ఉన్నాయి. రాత్రి 8:30-9 గంటలకు ఒక మహిళ కోసం ఇవాళ నిన్న మన బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో వచ్చినట్టయితే సుమారు 500 నుంచి 1000 మంది కేంద్ర బలగాలను పెట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఏదో మా అందరికి అనుకూలమైనట్టు ఇక్కడ ఏదో విధ్వంసాలు జరుగుతున్నాయన్నట్టుగా ఒక 1000 మంది కేంద్ర బలగాలను పెట్టి ఒక మహిళ పట్ల దుర్గా ప్రవర్తించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని ఇవాళ అరెస్ట్ చేసిన కవితక్క అరెస్ట్ చేసిన బేషరతుగా ఆమెని విడుదల చేయాలి. ఆమె కేవలము అనుమానితురాలు ఉన్నది, ఆమె దోషం లేదు, ఆమె నిర్దోషే. ఇప్పటికి కూడా ఆమె తప్పు చేయాలని చెప్పేసి అని వీళ్ళ కార్యకర్తలకు ఆమె అభివాదం కానీ ఆమె ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఆమె ఆత్మవిశ్వాసం చూసినట్టయితే ఎక్కడ తప్పు చేయలేదు. కావాల్సుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో 4 సీట్లు రావాలని చెప్పేసి అని ఇవాళ రేపు ఎలక్షన్ ముంగట ఎలక్షన్ కోడ్ పెట్టుకుంటూ ఇవాళ అక్రమ అరెస్టులు చేసాం. ఈ అక్రమ అరెస్టులు తెలంగాణ రాష్ట్రపతి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు కొత్త కాదు. ఈ పోలీస్ స్టేషన్ చూసినా, ఈ కోర్టు చూసినా, ఈ జైలు అనుభవించిన జీవితాలే ఉన్నాయి అందరికీ. ఇలా మాకు తెలంగాణ రాష్ట్రపతి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ కేసులు కానీ ఈ పోలీస్ స్టేషన్లు జైలు కొత్తగా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బేషరతుగా కవితక్కని విడుదల చేయాలని చెప్పేసి చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు మాజీ బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తమ్మి హరీష్ రావు గారి యొక్క పిలుపు మేరకు చెన్నూరు పట్టణం లోపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ రానున్న రోజుల లోపల మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న ఉన్నట్టుండి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం నిజంగా ఏమైనా చర్య. ఇలాంటి అరెస్టులు కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకే సాధ్యమైనదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 పార్టీలు కుమ్మక్కై ఏ టీము బి టీముగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు 2గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మీరు కేసు పెట్టి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా మీరు అరెస్టు చేయడం ఇది ఏమైనా చర్యగా మేము అభినందిస్తూ ఇక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగినది. మీరు కవిత గిట్ట రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి తగలబడదని సందర్భంగా హెచ్చరించుకుంటూ ముగిస్తా ఉన్నారు. నిన్న రాత్రి జరిగిన కవిత అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పిలుపు మేరకు తిర్యాని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని స్థానిక కుమరంభీం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ కావాల్సుకొని ఎన్నికల సమయంలో తమ నాయకురాలు కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అతి త్వరలోనే తమ నాయకురాలు బెయిల్పై విడుదల వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మాజీ సర్పంచులు కుర్సెంగ బాదీరావు, మడావి గోపాల్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తోట లచ్చన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, బ్రహ్మం, పులి అర్జున్, సుమన్, చందు అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం
మరి నోటిఫికేషన్ వెళ్ళే వేళలా మరి కక్ష కట్టి రాజకీయ కక్షతోటి మరి అలా కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీని సందర్భంగానే మేము ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుండి కూడా ఈ ఎలక్షన్ ముందే చేయడం అనేది ఒక రాజకీయ కక్షగానే భావిస్తూ ఖచ్చితంగా ఆమెకు బెయిల్ మంజూరే ఖచ్చితంగా వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారత జాగృతి శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కవితక్కను బేషరతుగా విడుదల చేయాలని నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే కవితను అక్రమంగా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం, వారు బీజేపీలోనే చేరగానే వాటిని రద్దు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితను కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టడానికే నీచ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాబోయే కాలంలో వీరు చేస్తున్న దుశ్చర్యలకు ధీటుగా సమాధానం చెబుతారని పిలుపునిచ్చారు. కవితను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య సీనియర్ నాయకులు, నియోజకవర్గ జాగృతి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ పట్టణ సీనియర్ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1 టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య, ఎస్ఐలు రమేష్, నరేష్లు బందోబస్తు నిర్వహించారు. కవితక్క గారు మరి వారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 1-2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి కవితక్క గారిని అరెస్ట్ చేయడం, ఏదైతే ఈడీ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మరి చూస్తున్నారు. మరి కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారిని మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి ఇబ్బందుల పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మెక్కై ఇవాళ రాబోయే ఎన్నికలలో దెబ్బ కొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే కాలంలో వారు చేస్తున్నటువంటి దుర్చర్యలను తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా కవితక్క గారిని విడుదల చేయాలని మారి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటూ వాళ్ళ కీలుబొమ్మలుగా మారి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కంటే ముందు సిబిఐ, ఈడీ, ఐటీ రైళ్లతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తూ బీజేపీలో బలవంతంగా కలుపుతూ అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఈ రోజు గత సంవత్సరం ఇదే ఢిల్లీ రెవెన్యూ హౌస్ కోర్టు ఇచ్చినటువంటి ఈ చెల్లని కేసుని ఈ రోజు కేవలం పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇంకా తెలంగాణలో ఉంది, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనే ఒక నిర్ణయంతో కవితక్క గారి అక్రమ అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలని కాపాడిన ఒక మహోన్నతమైన వ్యక్తి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఎప్పటికీ. ఉచిత నేత్ర వైద్య శిబిరం వాల్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేసిన చెన్నూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఈ నెల 18న మంచిర్యాల జిల్లా చెన్నూరులో సాయిరాం ఫంక్షన్ హాల్లో రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ మరియు గరిమిల్లా లయన్స్ క్లబ్ మంచిర్యాల వారి సంయుక్తంగా నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ గర్మిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర తెలిపారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మరియు కరపత్రాలను చెన్నూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ విడుదల చేశారు. సిఐ రవీందర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్
లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు పైగా సేవలందిస్తూ విస్తరించి ఉందని, అందులో భాగంగానే చెన్నూరులోని మంగళివాడ, చెరువుకట్ట, బైపాస్ రోడ్లో గల సాయిరాం ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరం ద్వారా చికిత్స చేయించుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని కోరారు. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న గర్మిల లయన్స్ క్లబ్కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ ఎర్రయ్య, పోలీస్ సిబ్బంది, ప్రముఖ సామాజిక సేవకులు జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకట నరసయ్య, కాంట్రాక్టర్ కోమటిపల్లి రమేష్, అయితే జగదీష్, ఆర్ఎంపీ సంపత్, కుందారపు రవీందర్, చేనెల్లి రాము తదితరులు పాల్గొన్నారు. ఒక సేవా దృక్పథంతో మన చెన్నూరు సంబంధించినటువంటి పట్టణంలో మార్చి 18th రోజు మనకు ఇక్కడ ఒకటి క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం కొరకని వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ వాళ్ళు కొంచెం మనకు సేవా దృక్పథంతో కంటి ఆపరేషన్స్ కానీ అవి చేసేసి ఇక్కడ మనకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చెన్నూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా వచ్చేసేసి వాళ్ళకు కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేసేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వెంటనే అక్కడనే డాక్టర్లు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. డాక్టర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత డాక్టర్తో టెస్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి రేపు ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేసి వాళ్ళు తీసుకొని రావడం అనేది వాళ్ళ మంచి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. కాబట్టి మన చెన్నూరు మండలికి సంబంధించినటువంటి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని చేసుకోవాలి. ఇది మనకు తెలిసినంత వరకు ఈ ఒక సేవ దృక్పథం ఎట్లా ఉంటుంది అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళ యొక్క జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా వీళ్ళ సేవలు చాలా మనకు ఉపయోగపడడం జరిగింది. అట్లాగే ఎటువంటి నేచురల్ కలామిటీస్ ఏమైనా జరిగినప్పుడు కూడా వీళ్ళు వెంటనే స్పందించేసి వాళ్ళ యొక్క సేవ చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క లయన్స్ క్లబ్ కాబట్టి దీన్ని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ను వాళ్ళ యొక్క సేవ దృక్పథాన్ని మనం అందరము వాళ్ళు అభినందిస్తూ మన దగ్గర 18 రోజులు ఉన్నటువంటి ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేసి వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరం అనేది ఈ నెల 18వ తారీఖు సోమవారం నాడు సాయిరాం ఫంక్షన్ హాల్ మంగళవాడలో చెరువుకట్ట దగ్గర ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఆ ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడ అందరూ కూడా వచ్చేసి ఈ శిబిరానికి వచ్చేసి మీ కంటి పరీక్ష చేయించుకొని ఈ ఉచిత కంటి పరీక్ష ద్వారా మీ నేత్రంలో వెలుగు నింపుకొని మీ జీవితాలు ఆనందమయ చేసుకోవాలని చెప్పేసి చెన్నూరు అండ్ పరిసర ప్రాంతాలందరూ కూడా మేము మా లయన్స్ క్లబ్ గర్మిల తరఫున మేము పోవడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ చేస్తూ చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ గారు మరియు ఈ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాన్ని మీ సపోర్ట్ చాలా మాకు ఆనందంగా కలిసింది సార్. చాలా సంతోషం. ఇలాంటి ముందు కూడా మా లయన్స్ క్లబ్ సేవ మరింత సేవ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఉద్దేశం అంటే వేరే లయన్స్ అంటే ఎక్కడ అవసరం ఉంటుందో, నీడ్ ఎక్కడ అవసరం అంటే ఇప్పుడు చాలా మందికి కంటి చూపు కోల్పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేదు. ఇంట్లో కూడా వాళ్ళకి కొంతమంది అసహించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మేము ఈ కంటి ఆపరేషన్ చేయించి వాళ్ళ కళ్ళ నిలుపుకుంటాం, వాళ్ళు స్వయంగా పని చేసుకోవడం ఎందుకో పెద్ద భరోసాగా ఇస్తారన్నమాట. అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ప్రకృతి విలయతాండం చేస్తారు. ఒకసారి భూకంపాలు వస్తూ ఉంటాయి, నేషనల్ డిజాస్టర్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా మా లయన్స్ క్లబ్ వాళ్ళకు చేతులంది సర్వసంపూర్ణమైన వాళ్ళు కూడా వాళ్ళు కనీసం తినడానికి గ్రాసరీస్, తర్వాత బ్లాంకెట్స్, బట్టలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్కూళ్ళల్లో కొన్ని అవసరాలు, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని సరిగా సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకు కొన్ని పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు చూడడం. అదేవిధంగా విద్యా వైద్యంలో కూడా మేము ఇటువంటి మా ద్వారా చేతనైన వరకు మేము ప్రయత్నం చేసి ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ మీరు ప్రోత్సహించండి. మేము కల్పిస్తున్నట్టు ఈ 18వ తారీఖు నాడు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏదైతే ఉంటుందో, సాయిరాం ఫంక్షనాలు ఉంటుందో, దాంట్లో అందరూ కూడా వచ్చేసి మీ బీపీ షుగర్ పరీక్ష చేయించుకోండి. నేత్ర పరీక్ష చేయించుకున్న తర్వాత రేకుర్తి కంటి ఆసుపత్రి
ప్రతినిధి డాక్టర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు మీకు రేపుకి వెళ్ళాలా లేదా ఏది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు పరీక్ష పూర్తయినట్లయితే అప్పుడు మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఫ్రీ బస్సులో వెళ్ళడం అక్కడ ఫ్రీ ఆపరేషన్ కంట్లో లెన్స్ వేస్తారు. తర్వాత మీకు వెంటనే బ్లాక్ కలర్. జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శనివారం రోజున సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి 15 నిమిషాల పాటు తీవ్ర గందరగోళం సృష్టించాడు. మందమరి మండలానికి చెందిన పి మధు అనే వ్యక్తి గత 6 సంవత్సరాల నుండి మండలం కేంద్రంలోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్లో పవర్ మేక్ అనే కంపెనీ ద్వారా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లాంట్ కార్మికుడు మధు సృష్టించిన గందరగోళాన్ని గ్రహించిన పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సమాధానం చెప్పడంతో మధు ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడు. ఈ సందర్భంగా కార్మికుడు మధు మాట్లాడుతూ 6 సంవత్సరాలు గడుస్తున్నా పీఎఫ్, ఈఎస్ఐ నెల కట్ కాకుండా డబ్బులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ టవర్ ఎక్కానని తెలిపాడు. ప్లాంట్కు సంబంధించిన ఉన్నత అధికారులకు విషయాన్ని తెలియజేసినా ఫలితం లేకుండా తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నారని, దీనితో తాను మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కానని వివరించారు. గత 6 సంవత్సరాల నుండి కంపెనీలో పనిచేసిన అతనికి పీఎఫ్ డబ్బులు కట్ అవ్వడం లేదని, దానితో పాటు డస్ట్ అలవెన్స్ కూడా రావడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు కట్ కావాలని అధికారులను డిమాండ్ చేశాడు. నేను తిరుగుతుంటే 4 సార్లు నేను గుంటూరు పోయినా, 4 సార్లు నేను హైదరాబాద్ పోతే నన్ను హైదరాబాద్ ఇప్పుడు ఈ మన పవర్ మేక్ కేఆర్ఎస్ ఎవరు దానికి కాంట్రాక్ట్ ఇచ్చిండు అని చెప్పు ఫస్ట్ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అక్రమ అరెస్టులతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతులు నొక్కాలని చూస్తుంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దివాకరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో నిరసన. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను రసూల్పల్లె బస్టాప్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల నుంచి గంజాయితో పాటు నగదు స్వాధీనం విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీసీపీ అశోక్ కుమార్. కమిషన్ల కోసం పేషెంట్ల జీవితాలతో చెలగాటమాడొద్దని అంబులెన్స్ డ్రైవర్లను హెచ్చరించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. అంబులెన్స్ వారి పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.